అంతా పోయింది. ఇప్పుడేం చెయ్యాలి? అంతా గల్లంతైపోయింది. నేను నడి వీధుల పాలైపోయానే. సుధమ్మ గారు, ఈ దొంగతనం అసలు ఎలా జరిగింది? ఈ జ్యువెలరీ మొత్తం పోయినట్టుంది. అన్ని దోచుకుపోయారు, దొంగలు దోచుకుపోయారు. కిటికీలు తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా దొంగలు ఎలా దూరారో తెలీదు, అన్ని ఎత్తుకుపోయారు. సరే, ఇది ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో కనీసం అదేనే చెప్పండి. అయ్యో అయ్యో దేవుడా, నా ఆస్తంతా పోయింది. నేను పేదవాడిని అయిపోయాను, భిక్షగాడిని అయిపోయాను. నేనెవరిని డబ్బులు అడగలేను, ఎవరు నాకు డబ్బులు ఇవ్వరు. నా పరిస్థితి ఎలాగైపోయింది. ఇక నేనేం చేయగలను? సర్వనాశనం అయిపోయాను. బట్టు ఉన్నాడు, నేను మీకు డబ్బులు ఇస్తాను. ఏంటి? మీరేవి దిగులు పడకండి. మీరు ఎప్పుడు రోడ్డుకు వచ్చినా సరే నేను మీకు డబ్బులు ఇస్తాను. అర్థమైందా? ఇదిగోండి, తీసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నాయి, తీసుకోండి. ఇదా? ముందు మీరిద్దరూ ఏడవడం ఆపుతారా? ఇది ఈ వారంలో జరిగిన 3వ దొంగతనం. అది కూడా మన సెక్యూరిటీ కంట్రోల్లో. ఎవరో కావాలని పనిచేస్తున్నట్టున్నారు. ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. వెతకాలి, బాగా వెతకాలి. ఊరినైనా అంటే ఆ దొంగ మాన్యువల్ నుంచి లోపలికి వెళ్లి దొంగతనం చేసి బయటకు వచ్చేసి ఉంటాడన్నమాట. చమక్ సింగ్, టీ తీసుకురా. అయ్యో, దొంగ దొంగ దొంగ. సుధమ్మ సార్, నిన్న మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? ఎవరూ రాలేదు, ఎవ్వరూ రాలేదు. ఓ కొరియర్ అతను చెల్లాడు సార్. సార్, నేను ఎస్ఎస్ కొరియర్ నుంచి వచ్చాను. ఇది మీ పక్క షాప్ వాళ్ళ మార్బల్స్ అండ్ టైల్స్ వాళ్ళ కొరియర్. మార్బల్స్ శాంపిల్స్ ఉన్నాయి. వాళ్ళ షాప్ ఏమో మూసింది. మా ఆఫీస్ కూడా ఈ టయానికి మూసేస్తారు. నేనేమో దీన్ని ఇంటికి తీసుకువెళ్లాను. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ రాత్రికి మీరు దీన్ని మీ షాప్ లో ఉంచుకోండి. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తాను నేను. థ్యాంక్ యూ సార్. సరే, ఆ బాక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళమన్నాను. నేను ఉదయం కొట్టు తెరిచినప్పుడు ఆ కొరియర్ అతను ఇక్కడే నిల్చొని ఉన్నాడు సార్. ఆ బాక్స్ అతను తీసుకువెళ్లిపోయాడు సార్. దేవుడా, నన్ను పైకి తీసుకెళ్లిపో. ఇక్కడ నా ఆస్తితో పోగొట్టుకున్నాను. నన్ను తీసుకెళ్లిపో. ఏడవకండి, నా మాట వినండి. గట్టు గట్టు గట్టు. ఆపండి, క్షమించాలి. ఇక్కడ నా మిత్రుడున్నాడు, అందుకే ఆపాను. థ్యాంక్ యూ గట్టు, నువ్వు నన్ను కాపాడావు. థ్యాంక్ యూ. మీరెందుకని మ్యాన్లోకి దిగారు బట్టు? నేను చెక్ చేయడానికి వెళ్ళాను. ముందు పారిపోదాం, నువ్వు తర్వాత చెప్తూలే. ఒకసారి వెనక్కి చూడు. నాకేమీ కనపడడం లేదు. బురద నా కళ్ళని కమ్ముకుంది. అలాగే పరిగెత్తండి, నా వెనకాలే రండి. ఓకేనా? ఇప్పుడు రైట్ రైట్. ఇప్పుడు లేవు. నా మాటలు జాగ్రత్తగా వింటూ నన్ను ఫాలో అవుతూ రండి, సరేనా? అలాగే.
తాడు మీద నుంచి దూకండి, తాడు మీద నుంచి దూకండి. తాడి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అరే గట్టు, చాలా రోజుల తర్వాత ఇలా చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. నీకు విషయం తెలుసా, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. బట్టు నేను చెప్పేదానికి అర్థం ఇది కాదు. మిత్రులారా, నా ప్రియమైన స్నేహితుణ్ణి మీ అందరికీ పరిచయం చేస్తాను. కొద్ది రోజులుగా ఇతను నాకు దొంగతనాలు చేసి పెడుతున్నాడు, కానీ ఇతన్ని మీ అందరికీ నేను పరిచయం చేయలేదు, ఎందుకంటే అతను ఒంటరిగానే పని చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు అతను నా టీంను కలవాలి అనుకున్నాడు, అందుకే ఈ బాక్స్ ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కమాన్ కొక్కరుకో, నువ్వు బయటికి రా. మేమందరూ నీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంత చిన్న బాక్స్ లో మనుషులు ఎలా ఉంటారు బాస్? అది ఎలా సాధ్యమవుతుంది బాస్? ఇవే నేను దొంగిలించిన వస్తువులు. శబాష్ మిత్రమా, శబాష్. మిత్రులారా, ఇతను నా స్నేహితుడు, పేరు కొక్కురోకో. ఇతని శరీరం రబ్బర్ లాగా బాగా సాగుతుంది, మీరే చూస్తున్నారుగా. దీని తర్వాత ఇతను చేయబోయే దొంగతనం చోటు కట్టుబట్టు సెక్యూరిటీ ఆఫీస్. ఆ తర్వాత ప్రజలకు నమ్మకం వచ్చేస్తుంది కట్టుబట్టు వాళ్ళ గార్డ్స్ ఉపయోగించుకునే దొంగతనాలు చేస్తున్నారని. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? మీరే కదా ఆలోచించమని చెప్పారు బాస్, అందుకే ఆలోచిస్తున్నాం. చూసావా కొక్కలకు, నా చుట్టుపక్కల ఎలాంటి మనుషులను పెట్టుకున్నాను. మంద బుద్ధులారా, అర్థం చేసుకోండి, వినండి. ఆ తర్వాత ప్రజలు గట్టు బట్టు దొంగలని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా మిత్రుడు కొక్రోకోకి మీరందరూ స్వాగతం పలకాలి. అర్థమైందా? మీకు ఎక్కువ చెమట పడుతుంది బాస్, ఎవరైనా వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయండి. ఇదిగో వేస్తున్నా. వేస్తున్నాను. నన్ను కాపాడండి, కాపాడండి. చూడు మిత్రమా, మా వాళ్ళ తెలివితేటలు అలాగే ఏడ్చాయో. అరే, నన్ను కిందకు దింపండి, నన్ను కిందకు దింపండి. చూడండి చూడండి, నా పక్కకి ఒక పెద్ద సాలిపురిగే వస్తోంది. మన బాసుని కిందకి దింపండి, దాని బారి నుండి మన బాసుని కాపాడుదాం. బాస్ మేము వచ్చేస్తున్నాం. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. కిందకి రండి బాస్, కిందకి రండి బాస్. ఇప్పుడు ఏం చేయాలి? ఒరే దద్దమ్మలారా, ఫ్యాన్ అటు ఇటు తిప్పడం మానేసి దాన్ని ఎలా కాపాలో కొంచెం ఆలోచించండి. ఓరి నాయను, భగవంతుడా, ఈ బుద్ధి లేని వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడు. నన్ను కిందకు తిప్పండి, నన్ను కిందకు తిప్పండి. బాస్ మీరే కదా ఫ్యాన్ ఆఫ్ చేయడం గురించి ఆలోచించమన్నారు, దాని గురించి ఆలోచిస్తున్నా. బాస్ మీరెప్పుడు కోపపడ్డానికి ఏదో కారణం వెతుకుతూ ఉంటారు బాస్. నేనిక మీతో మాట్లాడను. ఈ డైలాగులన్నీ చెప్పడం బాగా తెలుసు. త్వరగా వెళ్ళి ఆ ఫ్యాన్ ఆపరా. త్వరగా వెళ్ళు. ఓరి నాయనో, చూసావుగా మా దద్దమ్మల్ని, అందుకనే నీ సహాయం నేను కోరుతున్నాను. నిజానికి ఆ గట్టు బట్టుకి నేను ఒక్కనే సరైన వాణ్ణి.
వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యింది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? నోరు మూస్తావు ముయ్యవా. షేర్ మాట్లాడుతున్నాడుగా, మధ్యలో మాట్లాడకూడదు. ఆహాహా. నా మిత్రమా, తర్వాత ఎక్కడ దొంగతనం చేయాలో ఒక ప్లాన్ వేయి.